నమస్కారం ప్రైమ్ 9 కు స్వాగతం. యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ప్రతి క్రియేటర్ ముందుగా చేసేదేంటి? ఎన్ని వ్యూస్ వచ్చాయి, వాచ్ టైం ఎంత, ఆడియన్స్ రిటెన్షన్ ఎలా ఉంది, రెవెన్యూ ఎంత వస్తోంది అనే విషయాలే. అయితే ఇప్పుడు యూట్యూబ్ లో వ్యూస్ లెక్కించే విధానం మారుతోంది అంటూ క్రియేటర్లలో పెద్ద చర్చ మొదలైంది. వీడియో ప్లే అవడం మొదలైన వెంటనే అది ఒక వ్యూగా లెక్కలోనికి వస్తుందా? లైవ్ స్ట్రీమ్ లోకి ప్రేక్షకుడు ఎంటర్ అయిన వెంటనే వ్యూ పెరుగుతుందా? అలా అయితే ఇకపై మనకు కనిపించే పబ్లిక్ వ్యూస్ భారీగా పెరిగిపోతాయా? మరి ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఏంటి? పబ్లిక్ వ్యూస్ పెరిగితే రెవెన్యూ కూడా పెరుగుతుందా? మానిటైజేషన్ ఎలిజిబిలిటీపై ప్రభావం ఉంటుందా? ముఖ్యంగా ఆగస్టు 24 నుంచి కొత్త వ్యూ కౌంటింగ్ విధానం అమల్లోనికి వస్తోన్న ప్రచారంలో నిజమెంత? ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. ముందుగా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. యూట్యూబ్లో కనిపించే ప్రతి ప్లేబ్యాక్ను ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా వ్యూగా శాశ్వతంగా లెక్కించేస్తారని అనుకోవటం సరికాదు. యూట్యూబ్ అధికారిక హెల్ప్ సమాచారం ప్రకారం వ్యూస్, లైక్, సబ్స్క్రిప్షన్స్ వంటి ఎంగేజ్మెంట్ మెట్రిక్స్ను లెజిటిమేట్ ఇంటరాక్షన్స్గా నిర్ధారించేందుకు ఆటోమేటెడ్ సిస్టమ్స్ పనిచేస్తాయి. అవసరమైతే మెట్రిక్స్ను వెరిఫై చేసి అడ్జస్ట్ కూడా చేస్తాయి. అందుకే ఒక వీడియోను పదే పదే రిఫ్రెష్ చేసి అన్ని ప్లేబ్యాక్స్ వ్యూస్గా మారిపోతాయని అనుకోవద్దు. ఇక్కడే చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. యూట్యూబ్ వీడియోను 30 సెకండ్స్ చూస్తేనే ఒక ఆర్గానిక్ వ్యూ కౌంట్ అవుతుంది అనే రూల్ని అన్ని సాధారణ యూట్యూబ్ వీడియోలకు వర్తించే యూనివర్సల్ రూల్గా చూడకూడదు. యూట్యూబ్ తన అధికారిక డాక్యుమెంటేషన్లో వ్యూస్ను లెజిటిమేట్ వ్యూస్గా నిర్వచిస్తోంది. అలాగే పెయిడ్ అడ్వర్టైజింగ్ వ్యూస్కి మాత్రం యాడ్ ఫార్మెట్ను బట్టి ప్రత్యేకమైన వ్యూయింగ్ క్రైటీరియా ఉంటుంది. అంటే ఆర్గానిక్ వ్యూస్, అడ్వర్టైజింగ్ వ్యూస్, షార్ట్ వ్యూస్ వంటి మెట్రిక్స్ను ఒకే రూల్తో పోల్చకూడదు. యూట్యూబ్ షార్ట్స్ విషయంలో మాత్రం వ్యూ కౌంటింగ్ పద్ధతిలో ఇప్పటికే కీలకమైన మార్పు వచ్చింది. 2025 మార్చి 31 నుంచి షార్ట్ ప్లే లేదా రీప్లే ప్రారంభమైన ప్రతిసారి వ్యూ కౌంట్ అయ్యే విధానాన్ని యూట్యూబ్ ప్రవేశపెట్టింది. దీనికి మినిమం వాచ్ టైం రిక్వైర్మెంట్ లేదు. అయితే పాత తరహాలో ప్రేక్షకుడు ప్రారంభ సెకండ్స్ దాటి నిజంగా చూడటం కొనసాగించాడా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఎంగేజ్డ్ వ్యూస్ అనే మెట్రిక్స్ను అనలైటిక్స్లో ఉంచింది. అంటే ఒక షార్ట్కి పబ్లిక్ వ్యూస్ ఎక్కువగా ఉండొచ్చు, కానీ అందులో ఎంతమంది నిజంగా ఆగి చూసారో అర్థం చేసుకోవాలంటే ఎంగేజ్డ్ వ్యూస్, స్టే టు వాచ్, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వంటి మెట్రిక్స్ని కూడా చూడాలి. ఇప్పుడు ఇదే అంశంపై క్రియేటర్లలో చర్చ జరుగుతోంది. వీడియో మొదలైన వెంటనే వ్యూగా నమోదు చేయటం, లైవ్ స్ట్రీమ్లో వ్యూయర్ ప్రవేశించినప్పుడు ప్లేబ్యాక్ను లెక్కించడం వంటి మార్పులతో వేర్వేరు కంటెంట్ ఫార్మాట్స్ మధ్య మెట్రిక్స్ను మరింత కాన్సిస్టెంట్గా మార్చే ప్రయత్నం జరుగుతోందన్న కథనాలు వస్తున్నాయి. లైవ్ స్ట్రీమ్స్ విషయంలో యూట్యూబ్ ఇప్పటికే వ్యూస్తో పాటు కాన్కరెంట్ వ్యూయర్స్, యావరేజ్ వ్యూ డ్యూరేషన్, టోటల్ వాచ్ టైం, పీక్ కాన్కరెంట్ వ్యూయర్స్ వంటి మెట్రిక్స్ని కూడా అందిస్తోంది. అంటే లైవ్కి కేవలం మొత్తం వ్యూస్ చూసి పెర్ఫార్మెన్స్ నిర్ణయించడం సరిపోదన్నమాట. ఇక్కడే అసలైన విషయం కూడా ఉంది. ఒకవేళ ప్లేబ్యాక్ ప్రారంభాన్ని మరింత విస్తృతంగా పబ్లిక్ వ్యూగా లెక్కించే విధానం అమలైతే కొన్ని వీడియోలకు కనిపించే వ్యూ కౌంట్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ వ్యూస్ పెరగడం, ఆడియన్స్ ఎంగేజ్మెంట్ పెరగడం అని మాత్రం అర్థం కాదు. ఒక వీడియోకు 10 లక్షల వ్యూస్ వచ్చాయని అనుకుందాం, కానీ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ చాలా తక్కువగా ఉంటే, ప్రేక్షకులు మొదటి కొన్ని సెకండ్స్లో వెళ్ళిపోతూ ఉంటే, అప్పుడు వ్యూ కౌంట్ పెద్దదిగా కనిపించినా వీడియో ఆడియన్స్ని బలంగా రిటైన్ చేసిందని చెప్పలేం. అందుకే యూట్యూబ్ అనలిటిక్స్లో వాచ్ టైం, యావరేజ్ వ్యూ డ్యూరేషన్, ఆడియన్స్ రిటెన్షన్, సిటిఆర్ వంటి మెట్రిక్స్ చాలా ముఖ్యమైనవి. క్రియేటర్లు పబ్లిక్ వ్యూస్ ఒక్కటే చూసి వీడియో సక్సెస్ లేదా ఫెయిల్యూర్ నిర్ణయించడం అంత మంచిది కాదు. ముఖ్యంగా ఈ మెట్రిక్స్ను కలిపి చూడాలి. వ్యూస్, వీడియోకు వచ్చిన లెజిటిమేట్ వ్యూస్, వాచ్ టైం, ప్రేక్షకులు మొత్తం ఎంతసేపు చూశారు, యావరేజ్ వ్యూ డ్యూరేషన్, ఒక్క వ్యూలో సగటున ఎంతసేపు చూస్తున్నారు, ఆడియన్స్ రిటెన్షన్, వీడియోలో ఏ పాయింట్ వరకు ప్రేక్షకులను రిటైన్ చేయగలిగారు, సిటిఆర్, థంబ్నెయిల్, టైటిల్ చూసిన వాళ్ళు ఎంతమంది వీడియోపై క్లిక్ చేశారు, షార్ట్స్ అయితే అదనంగా ఎంగేజ్డ్ వ్యూస్ మరియు స్టే టు వాచ్ మెట్రిక్స్
చాలా ఉపయోగపడతాయి. ఇది కేవలం యూట్యూబ్ క్రియేటర్స్ కి సంబంధించిన విషయం అయితే కాదు. బ్రాండ్స్, అడ్వర్టైజర్స్ కు క్యాంపెయిన్ లేదా ఛానల్ పెర్ఫార్మెన్స్ ను అంచనా వేసేటప్పుడు వ్యూస్ ను పరిశీలిస్తారు. కానీ వ్యూ కౌంటింగ్ డెఫినిషన్ మారితే ఈ వీడియోకు ఎన్ని వ్యూస్ వచ్చాయి అనే ఒక్క నెంబర్తో ఎంగేజ్మెంట్ క్వాలిటీ నిర్ణయించడం మరింత కష్టమవుతుంది. అందుకే వ్యూస్తో పాటు వాచ్ టైం, రిటెన్షన్, యునీక్ వ్యూయర్స్, ఎంగేజ్మెంట్ వంటి క్వాలిటీ మెట్రిక్స్ను మరింత ప్రాధాన్యత పెరుగుతుంది. ఇది చాలా మంది క్రియేటర్లకు వచ్చే ఒక ముఖ్యమైన ప్రశ్నే. పబ్లిక్ వ్యూ కౌంట్ పెరిగిందంటే అదే ప్రపోర్షన్లో రెవెన్యూ పెరుగుతుందని అనుకోవద్దు. ఎస్టిమేటెడ్ రెవెన్యూ అనేది యూట్యూబ్ అనలైటిక్స్లో వ్యూస్కు వేరుగా ట్రాక్ అయ్యే మెట్రిక్. యాడ్స్, మోనిటైజ్డ్ ప్లేబ్యాక్స్, అడ్వర్టైజర్ డిమాండ్, ఆడియన్స్, జియోగ్రఫీ, కంటెంట్ కేటగిరీ వంటి అనేక అంశాలు ఆదాయాన్ని ప్రభావితం చేయగలవు. యూట్యూబ్ స్టూడియోలో వ్యూస్, వాచ్ టైం, సబ్స్క్రైబర్స్, ఎస్టిమేటెడ్ రెవెన్యూలను వేర్వేరు కీ మెట్రిక్స్గా చూపిస్తుంది. కాబట్టి వ్యూ కౌంట్ డెఫినేషన్లో మార్పు వచ్చిందని మాత్రమే రెవెన్యూ ఆటోమేటికలీ పెరుగుతుందని చెప్పలేం. ఇక్కడ కూడా జాగ్రత్త అవసరమే. సోషల్ మీడియాలో సర్క్యులేటింగ్ నంబర్స్ లేదా థర్డ్ పార్టీ రిపోర్ట్స్ ఆధారంగా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ మారిపోయిందని వెంటనే నమ్మేయకూడదు. వైపీపీ ఎలిజిబిలిటీ, థ్రెషోల్డ్స్, మోనిటైజేషన్ పాలసీస్ విషయంలో యూట్యూబ్ అధికారిక హెల్ప్, స్టూడియో ఇన్ఫర్మేషన్ని ఫైనల్ రిఫరెన్స్గా తీసుకోవాలి. వ్యూస్ ఎలా డిస్ప్లే అవుతున్నాయి అనే మెట్రిక్ చేంజ్ ఒక విషయం. మోనిటైజేషన్ ఎలిజిబిలిటీ, వ్యాలిడీ వాచ్ టైం, ఎలిజిబుల్ షార్ట్స్ వ్యూవర్స్, రెవెన్యూస్ క్యాలిక్యులేషన్స్ మరో విషయం. రెండింటిని కలిపి అసలు చూడకూడదు. ఇక్కడ ప్రైమ్9 వ్యూవర్స్ కు ఒక ముఖ్యమైన క్లారిఫికేషన్. ఆగస్టు 24, 2026 నుంచి అన్ని లాంగ్ ఫామ్ వీడియోస్, లైవ్ స్ట్రీమ్స్ కు ప్లే మొదలైతే వెంటనే వ్యూ అనే ఒక కొత్త యూనివర్సల్ ఆర్గానిక్ వ్యూ రూల్ అమల్లోకి వస్తుందని ప్రైమ్9 పరిశీలించిన ప్రస్తుత యూట్యూబ్ హెల్ప్ డాక్యుమెంటేషన్లో స్పష్టమైన అధికారిక కన్ఫర్మేషన్ కనిపించడం లేదు. ప్రస్తుతం యూట్యూబ్ హెల్ప్ డాక్యుమెంటేషన్ లెజిటిమేట్ వ్యూస్, షార్ట్ వ్యూస్, కౌంట్ చేంజెస్, లైవ్ అనాలిటిక్స్ వంటి అంశాలను వివరిస్తోంది. షార్ట్స్కు ఎంగేజ్డ్ వ్యూస్ ప్రత్యేక మెట్రిక్గా ఉన్నప్పటికీ వీడియోస్ మరియు లైవ్ స్ట్రీమ్స్ విషయంలో ప్రస్తుతం హెల్ప్ పేజ్లో ఎంగేజ్డ్ వ్యూస్ అనేది వ్యూస్తో సమానంగా ఉంటుందని పేర్కొంటోంది. అందువల్ల ఆగస్టు 24 రోల్ అవుట్ అంశాన్ని యూట్యూబ్ నుంచి మరింత స్పష్టమైన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు జాగ్రత్తగా చూడటం మంచిది. మొత్తానికి యూట్యూబ్ అనాలిటిక్స్ ప్రపంచం కేవలం ఎన్ని వ్యూస్ వచ్చాయి అనే ఒక్క నెంబర్తో చుట్టూ తిరగటం లేదు. థంబ్నెయిల్తో ప్రేక్షకుడిని క్లిక్ చేయించడం ఒక ఛాలెంజ్. మొదటి కొన్ని సెకండ్స్లో అతన్ని ఆపటం మరో ఛాలెంజ్. వీడియో చివరి వరకు చూసేలా చేయటం అసలు ఛాలెంజ్. మళ్ళీ మీ ఛానల్కు తిరిగొచ్చే లోయల్ వ్యూగా మార్చడం అనేది అన్నింటికన్నా ముఖ్యమైన ఛాలెంజ్. అందుకే రాబోయే రోజుల్లో క్రియేటర్లు పబ్లిక్ వ్యూ కౌంట్ కంటే సిటిఆర్ ప్లస్ వాచ్ టైం ప్లస్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ప్లస్ ఆడియన్స్ రిటెన్షన్ ప్లస్ రిటర్నింగ్ వ్యూవర్స్ వంటి మెట్రిక్స్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యూ రావడం రీచ్ను చూపించవచ్చు, కానీ వ్యూవర్ ఎంతసేపు ఉన్నాడనేది కంటెంట్ స్ట్రెంగ్త్ను చెబుతుంది. యూట్యూబ్ నుంచి వ్యూ కౌంటింగ్కు సంబంధించి మరింత స్పష్టమైన అధికారిక అప్డేట్ వస్తే ప్రైమ్9లో మీకు పూర్తి వివరాలు అందిస్తాం. ఈ యూట్యూబ్ వ్యూ కౌంటింగ్ మార్పులపై మీ అభిప్రాయం ఏంటి? పబ్లిక్ వ్యూస్ కంటే ఎంగేజ్డ్ వ్యూస్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చేయండి. ఇలాంటి టెక్ అప్డేట్స్ కోసం ప్రైమ్9ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.